కళ్ళ కింద మచ్చలు, వయసు కారణంగా వచ్చే ముడతలు, ముఖ సౌందర్యాన్ని దెబ్బతీసే పిగ్మెంటేషన్ మార్కులు, నల్లని వలయాలను కేవలం 2 గంటలు కేటాయించి పోగొట్టుకునే సహజ సిద్ధమైన చిట్కా ఇది. కొద్దిగా శ్రద్ధ పెట్టి చేస్తే ఎటువంటి ఖర్చు లేకుండానే ముఖవచ్చస్సు వెలిగిపోతుంది, చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇందులో పొడి చర్మతత్వం, సాధారణ చర్మతత్వం ఉన్నవారు కొద్దిగా మార్పులతో ఫేస్ ప్యాక్ లను కింద చెప్పిన విధంగా తయారు చేసుకోవాలి. పొడి చర్మతత్వం ఉన్నవారికి కావలసిన పదార్థాలు: 2 చెంచాల దానిమ్మ తొక్కల పొడి, 1 చెంచా తేనె, 3-4 చుక్కల నిమ్మరసం, చెంచా పెరుగు, చెంచా టమాటో రసం, 2 చెంచాలు వెన్న తీయని పాలు. ముందుగా ఒక బౌల్లో దానిమ్మ ఎండు తొక్కల పొడి వేయాలి, దానికి తేనె కలపాలి. తర్వాత అందులో నిమ్మరసం వేయాలి, పెరుగు, టమాటో రసం, పాలు పోసి చిక్కగా కలపాలి. కళ్ళను మినహాయించి ముఖం, మెడ భాగాలపై ఈ పేస్ట్ రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడిగేయాలి. తర్వాత మాయిశ్చరైజర్ ను రాసుకుంటే ముఖం స్మూత్ గా, సాఫ్ట్ గా, అనూహ్యమైన మార్పు వస్తుంది, కాంతితో వెలిగిపోతుంది. సాధారణ చర్మతత్వం ఉన్నవారికి కావలసిన పదార్థాలు: 2 చెంచాల దానిమ్మ తొక్కల పొడి, 1 చెంచా తేనె, 3-4 చుక్కల నిమ్మరసం, రోజ్ వాటర్. ముందుగా ఒక బౌల్లో దానిమ్మ ఎండు తొక్కల పొడి వేయాలి, దానికి తేనె కలపాలి. తర్వాత అందులో నిమ్మరసం వేయాలి, రోజ్ వాటర్ పోసి చిక్కగా కలపాలి. కళ్ళను మినహాయించి ముఖం, మెడ భాగాలపై ఈ పేస్ట్ రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో ముఖం కడిగేయాలి. ముఖంపై ముడతలు, వయసు కారణంగా వచ్చే మచ్చలు, హై పిగ్మెంటేషన్ సమస్యలు పోయి ముఖం వెలిగిపోతుంది. దానిమ్మకాయను తిన్న తర్వాత తొక్కలను 2-3 రోజులు పూర్తిగా ఎండలో ఉంచాలి. తేమ మొత్తం పోయిన తర్వాత తొక్కల పైన, కింద భాగాలను తీసివేయాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. దీనిని గాలిదూరని డబ్బాలు స్టోర్ చేసుకుంటే 3 నెలల పాటు వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.